అక్షయ అనే పదములో అంతులేని నిరంతరమైన అపారమైన అర్థం ఇస్తుంది. అక్షయ అనే పదములో అంతులేని నిరంతరమైన అపారమైన అర్థం ఇస్తుంది. ఈ పండుగ రోజున చేసే ప్రతి పని దానం పూజ ఫలప్రదంగా అవుతుంది. ఈ పండుగ రోజున చేసే ప్రతి పని దానం పూజ ఫలప్రదంగా అవుతుంది. అదే అక్షయ తృతీయ అవుతుంది. అదే అక్షయ తృతీయ అవుతుంది. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షాల 3వ రోజు. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షాల 3వ రోజు. ఇది హిందూ క్యాలెండర్లో ప్రత్యేకమైన రోజు. ఇది హిందూ క్యాలెండర్లో ప్రత్యేకమైన రోజు. అదే అక్షయ తృతీయ అవుతుంది. అదే అక్షయ తృతీయ అవుతుంది. ఈ రోజున విష్ణువునికి 6వతరమైన పరశురామున జన్మదినంగా జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువునికి 6వతరమైన పరశురామున జన్మదినంగా జరుపుకుంటారు. సుధామున కృష్ణుడుని ద్వారకులో సందర్శినప్పుడు అక్షయ తృతీయ రోజు. సుధాముని కృష్ణుడుని ద్వారకులో సందర్శినప్పుడు అక్షయ తృతీయ రోజు. ఈ పండుగ రోజున లక్ష్మీదేవి విష్ణుని పూజిస్తారు. ఈ పండుగ రోజున లక్ష్మీదేవి విష్ణుని పూజిస్తారు. మరియు పేదలకు దానం చేస్తారు. మరియు పేదలకు దానం చేస్తారు. అదే అక్షయ తృతీయ అవుతుంది. అదే అక్షయ తృతీయ అవుతుంది.